హలో హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్ అండ్ కుకింగ్. నా పేరు స్వప్న. ఈరోజు వచ్చి గోధుమ రవ్వతో ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అవుతుంది. ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి కొన్ని పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర. అవి కొంచెం వేగాక పచ్చికాయలు, ఉల్లిగడ్డ వేసి కొంచెం కలపాలి. ఇవి వేగాక కరివేపాకు, కొన్ని పల్లీలు వేసి కలపాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాక కొన్ని టమాటాలు, ఒక టమాటా వేసి కలపాలి. కలిపి కొంచెం వేగాక ఒక గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. పోసి మసల పెట్టాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి నీళ్ళు మరగనివ్వాలి. బాగా మరిగాక అందులో రవ్వ వేయాలి. రవ్వ వేసి బాగా కలపాలి. కలిపి కొంచెం సేపు ప్లేటు పైన పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. స్టవ్ స్లిమ్గా పెట్టుకోవాలి. స్లిమ్గా పెట్టి ఉడకనివ్వాలి, లేకపోతే మాడుతుంది. ఇంతేనండి, వేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ. దీనికి చట్నీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీ అయినా సరే పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.